ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మొక్కజొన్న పొత్తుల్ని అంటే మొక్కజొన్న కండెల్ని ఎప్పుడు ఎలా తింటే మంచిదో తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ వర్షాకాలము, చలికాలము, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రోడ్ల పక్కన మొక్కజొన్న కండెల్ని కాల్చి అమ్మటం కనిపిస్తూ ఉంటుంది. వీటిని తినటానికి ఎవ్వరూ కూడా సందేహించరు. చాలా చక్కటి ఆహారం, చాలా రుచికరమైన ఆహారం, వేడివేడిగా బాగుంటుందని అట్లా కాల్చిని తీసుకుని తినేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇది చాలా మంచి ఆహారం. మనకు అనేక చిరుధాన్యాలు ఉన్నాయి. అన్ని చిరుధాన్యాల్లోకెల్లా తక్కువ క్యాలరీస్ని ఇచ్చే, తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితిలో ఉన్న ఆహారం మొక్కజొన్నలే. జొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, గంట్లు కానీ, గోధుమలు కానీ ఇవన్నీ ఎక్కువ క్యాలరీస్ని ఇస్తాయి. హార్డ్గా ఉంటుంది డైజెషన్కి. ఇది ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉన్న ఆహారం. మొక్కజొన్న కండ్లు మనం ఎండకుండా తింటున్నాం కాబట్టి ఫ్రెష్గా తయారైన తర్వాత లేతగా ఉన్న కండిల్ని అట్లా తీసుకోవటంలో తేలిగ్గా డైజెషన్ అవుతుంది. ఎంత కంఫర్ట్గా ఉంటుంది. అసలు గ్యాసెస్ ఫామ్ కావండి. చాలామందికి అలాంటి ధాన్యాలు ఆహారంగా తీసుకున్నప్పుడు కొంత గ్యాస్ అన్నా ప్రొడ్యూస్ అవుతుంది. కానీ మొక్కజొన్నలో ప్రోటీన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకని గ్యాసెస్ తక్కువ ఫామ్ అవుతాయి. పిండి పదార్థాలు కూడా తేలిక డైజెషన్ అయ్యే ఫాములు అట్లా లేతగా ఉన్నప్పుడు ఉంటాయి అన్నమాట. అందుకని ఈ మొక్కజొన్న కండెల్ని క్యాలరీస్గా చూసుకుంటే చాలా తక్కువ క్యాలరీస్. ఆహారాలు అన్నింటిలోకెల్లా మొక్కజొన్న కండెలే తక్కువ క్యాలరీస్ అనమాట. మనం తీసుకునే పచ్చి మొక్కజొన్న కండెలు తీసుకుంటే కాల్చుకు తినడానికి రోడ్డు మీద పెట్టే ఉన్నా చూసారా, ఉడకబెట్టడానికి కానీ కాల్చడానికి కానీ, అందులో సుమారుగా 100 గ్రాముల విత్తనాలు తీసుకుంటే 110 క్యాలరీల శక్తి మాత్రం లభిస్తుంది అనమాట. ఎక్కువ రావు. మనం ఒక కండి తీసుకుంటే వచ్చే శక్తి అంతే, పెద్ద ఎక్కువ ఉండదు ఇందులో. అందుకని బరువు ఉన్నవారు కూడా ఇవేదో తింటే బరువు పెరుగుతాం అనుకోక్కర్లేదు. ఒక మంచి ఆహారమే. కాకపోతే దీన్ని 2-3 రకాలుగా తినే పద్ధతులు నేను తెలియజేస్తాను. మీలో చాలామంది ఈవినింగ్ టైం కాస్త 5 గంటలకు, 6 గంటలకు, 7 గంటలకు ఏదో స్నాక్స్ లాగా 1-2 మొక్కజొన్న కండ్లు కాల్చిని తినేస్తారు. కొంతమంది ఉడకబెట్టి పెడుతుంటారు, వాటిని తినేస్తారు. మంచిదే. కానీ దానికంటే ఇంకొక మంచి పద్ధతి నేను తెలియజేస్తున్నాను. ఈ మొక్కజొన్న కండ్లని కాల్చినప్పుడు కానీ, ఉడకబెట్టినప్పుడు కానీ వాటికి ఉప్పు పోసి నిమ్మరసం పోసి తినకండి. అంటే ముఖ్యంగా ఉప్పు మాత్రం వద్దు. ఎందుకంటే మనకి ఇప్పటికే మనం తినే ఆహారాలన్నిటి ద్వారా, అంటే కూరల ద్వారా, పచ్చళ్ళ ద్వారా, కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ ద్వారా సాల్ట్ చాలా ఎక్కువ వెళ్ళిపోతున్నది. ఎక్కువ సాల్ట్ వెళ్ళటం ద్వారా చాలా చాలా అనారోగ్య సమస్యలు చిన్న వయసులో మనకు వచ్చేస్తున్నాయి. అలాంటి సమస్యల నుంచి కాస్త బయటపడాలంటే యాడెడ్ సాల్ట్ వాడకం చాలా తగ్గించుకోవటం మంచిది. అందుకని ఇక్కడ కావాలని ఏదో జామకాయ మొక్కలు ఉప్పు పెడుతున్నాం. ఉప్పు లేకపోతే జామకాయ తినలేమండి. ఉప్పు పొయ్యిపోతే మొక్కజొన్న కండి తినలేము. ఇది పొయ్యకపోయినప్పటికీ టేస్ట్ ఉంటుంది. అందుకని ఉప్పు అంత మంచిది కాదు అని కాస్త మనసులో పెట్టుకుని మన చేతులతో మన సమస్యలను కొనుక్కునే పద్ధతి ఇలాంటి దాంట్లో మార్పు చేసుకుంటే మంచిదని సలహా అన్నమాట. అందుకని మొక్కజొన్న కండికి ఉప్పు అస్సలు పొయ్యకండి. కాల్చిన మొక్కజొన్న కండెల్ని కొంతమంది ఇలా కాలిస్తే కొంచెం గట్టిగా ఉంటే అంత నమలలేనప్పుడు ఉడకబెట్టుకుంటారు ఇంట్లో కూడా, లేదా బయట కూడా ఉడకబెట్టిన కండెలు కూడా అమ్ముతుంటారండి. ముక్కలు కట్ చేసి నీళ్ళల్లో ఉడకబెట్టి వాళ్ళు అందులో ఉప్పేస్తారు. తీయటానికి లేదు, ఇక కావాల్సినప్పుడు అట్లా తినక తప్పదు. మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఉప్పు లేకుండా ఉడకబెట్టుకోవడం కూడా మంచిది అనమాట. ఇట్లా 2 పద్ధతుల్లో తినండి. మీకు తెలియని మరో పద్ధతి ఉంది. ఈ మొక్కజొన్న కండి నొక్కితే అది పాలు వస్తుంటాయి, మెత్తగా గోరు దిగుతుంది, నమలటానికి కూడా చాలా ఫ్రీగా ఉంటాయి. అలాంటి లేత మొక్కజొన్న కండెలు మీకు అందుబాటులో ఉన్నప్పుడు
వాటిని కాల్చకుండా ఉడకబెట్టకుండా కూడా డైరెక్ట్గా తినేసేయచ్చు. మీరు ఎప్పుడు ఈ ప్రయత్నం చేసి ఉండరు, కానీ చాలా రుచికరంగా అనిపిస్తాయి. పాలుగారే మొక్కజొన్న కండెల్ని మనం అట్లా ఏ రూపం మార్చకుండా అట్లా ఫ్రెష్గా తిన్నామనుకోండి, అందులో ఉన్న పోషక విలువలన్నీ మనకు ఏ విధంగా నశించకుండా వెళ్ళిపోతాయి. అంటే మనం టేస్ట్ కోసం ప్రతిదాన్ని ఆలోచిస్తున్నాం, అందుకని లాభం కోసం కూడా ఆలోచించండి. టేస్ట్తో పాటు న్యాచురల్ టేస్ట్ లభిస్తుంది, పోషక విలువలని యథావిధిగా కూడా లభిస్తాయి. అందుకని మీరు ఇట్లాంటి మొక్కజొన్న కండ లేతగా దొరికినప్పుడు అలాంటి వాటిని 1, 2, 3 ఒట్టిగా అట్లా తినేసి చూడండి, బాగుంటుంది. ఇక ఈ మొక్కజొన్న కండెల్ని ప్రధాన ఆహారంగా ఎలా వాడుకోవచ్చు అనేది ఒకటి చెప్తాను నేను ఇక్కడ. మీరు ఎప్పుడు ఇట్లా ప్రయత్నించరు, ఏదో ఒకటి మొక్కజొన్న కండి తీసుకుని ఉడకబెట్టినవి కాల్చినవి అట్లా తినేస్తారు. కానీ నేను ఒక భోజనంలాగా తీసుకోమంటున్నా, ఒక ట్రిప్ ఆహారంలాగా వీటిని చేసుకోమని చెప్తుంటా. 2 పద్ధతులు. మొదటి పద్ధతి ఏమిటంటే, సాయంకాల పూట మీరు సూర్యాస్తమలోపు భోజనం చేస్తే మంచిదని అంటున్నందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. మీరు 6 గంటలకే డిన్నర్ తినేసేయండి అంటుంటా. రాత్రి జీర్ణకోశానికి రెస్ట్ ఇస్తే చాలా ఆరోగ్యం మీకు లభిస్తుంది. అందుకని ప్రొద్దుపోయి తింటాం అసలు మంచిది కాదు. మనం చేసే తేలికపాటి పనికి 5 ట్రిప్పులు 4 ట్రిప్పులు తింటాం మరీ చెడు అసలు. అందుకని ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 6, 7 లోపే ఆహారం ముగించాలి. లాస్ట్ ట్రిప్ అది. ఈ డిన్నర్లో 6 గంటలకి, 5:30, 7 గంటలకి మీరు తినే దాంట్లో 2, 3 మొక్కజొన్న కండెలు కాల్చినవి కొనుక్కోండి. అలా ఆ కండెల్ని 2, 3 తినేసేయండి. 2 అరటిపళ్ళు, 3 అరటిపళ్ళు తినేసేయండి. లేదా 2 జామకాయలు తిని 2 అరటిపళ్ళు తినేసేయండి. మీ భోజనం ఫినిష్. అదే ఇక డిన్నర్, రాత్రికి ఇంకొకటి లేదు ఇక. అలా తక్కువ ఖర్చులో మంచి ఆహారం తినడానికి 2, 3 మొక్కజొన్న కండెలు తిని 2, 3 అరటిపళ్ళు తింటే ఇక ఏ భోజనం చేయక్కర్లే. చాలా చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ ఇక అది. వాటినే అన్నం వండుకు తింటే అదే అన్నం ఇప్పుడు కాల్చి తింటున్నాం అంతే. అదే కంచంలో పెట్టుకుని మొక్కజొన్న అన్నం వండుకోవచ్చు. మళ్ళీ మొక్కజొన్నల్ని రవ్వగా చేస్తారు, దాన్ని అన్నం వండుతారు. సేమ్ అంతే. మన తిన్నది ఇక్కడ కాల్చి తిన్నాం, అక్కడ అన్నంగా పెట్టుకు తింటే నేను భోజనం చేశానని ఫీలింగ్ ఉంటుంది. ఆ భోజనం కంచంలో పెట్టుకోకుండా ఇలా డైరెక్ట్గా తింటున్నాం కాబట్టి ఫీలింగ్ అనిపించట్లే. అందుకని 2, 3 మొక్కజొన్న కండలు తినేసి మీరు ఫ్రూట్ తినేసేయండి, బాగుంటుంది. ఉడకబెట్టిన మొక్కజొన్న కండలు 2, 3 తినేసేయండి. 2 అరటిపళ్ళు, లేకపోతే బొప్పాయి మొక్కలు, 2 జాంకాయలు తినేసేయండి, భోజనం అయిపోతుంది. ఫ్రెష్ మొక్కజొన్న కండలు కాల్చకుండా ఉడకబెట్టకుండా నొక్కితే పాలు వచ్చే వాటిని మీరు తినదలిసినప్పుడు కొంచెం న్యాచురల్ ఫుడ్ తిన్నా, ఉడికిని టచ్ చేయొద్దు అనుకుంటాను డిన్నర్లో. మనం చాలామంది చెప్తాను డిన్నర్లో ఉడికిన ఆహారం టచ్ చేయొద్దు అని. అలాంటి వారు లేత మొక్కజొన్న కండలు కొంచెం కండి తొక్కట్లా కొంచెం అట్లా లేపి నొక్కి చూసుకోండి. కొంచెం గట్టిగా ఉంటే మనం తినలేం పచ్చిగా, అందుకని నొక్కితే పాలు వచ్చి మెత్తగా లేతగా ఉండే కండ్లు ఉంటే వాటిని 2, 3 ఫ్రెష్గా తినేసి బొప్పాయి మొక్కలు, జామకాయలు, అరటి పండు లాంటి ఫ్రూట్ ఏదైనా మీరు తినేసేయండి. కడుపు బాగా నిండుతుంది, మంచి ఆహారం తిన్నట్టు అవుతుంది. ఖర్చు తక్కువలో 5 రూపాయలు పెడితే మొక్కజొన్న కండిస్తున్నారు, లేకపోతే 7 రూపాయలు, 5 రూపాయలు సుమారుగా. 2 కండీలు తిన్నా అంటే 10, 12 రూపాయలు. చక్కగా 2, 3 అరటిపళ్ళు, 2 జాంకాయలు తింటే ఇంకో 10 రూపాయలు అయిపోతుంది పని. అంటే హెల్దీ ఫుడ్ తిన్నట్లు అవుతుంది అనమాట. ఎట్లా తింటే ఉడకబెట్టింది, కాల్చింది, ఫ్రెష్గా పోషక విలువలు పోకుండా తీసుకునే పద్ధతి. 3 రూపాయలు ఏదైనా తీసుకోండి. ఇది సాయంకాల పూట ఆహారంగా తినడానికి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్. ఏదన్నా మీరు ఈ నేచర్ క్యూర్ విధానాన్ని, ఈ ప్రకృతి జీవన విధానాన్ని ఫాలో అయ్యే స్ట్రాంగ్ ఫాలోవర్స్ బయటికి ఎక్కడికి వెళ్ళినా ఉప్పున్న భోజనం టచ్ చేయరు. కొంతమందికి వేరే ప్రాంతాలు వెళ్ళినప్పుడు హోటల్స్లో భోజనాలు లేకపోతే ఉప్పున్న భోజనాలు తినటం ఇష్టం ఉండదు. వీళ్ళు ఇంట్లో ఉప్పేసినే తింటారు, కానీ బయట భోజనాలు టచ్ చేయటం ఇష్టం ఉండదు. ఏదో సరిగా వండరను, అక్కడ ఆహారాలు మారితే మళ్ళీ తేడాలు వస్తాయని. అలాంటి వారు కానీ స్ట్రాంగ్ నేచర్ క్యూర్ ఫాలోవర్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు ఉప్పు నూనె భోజనాలు టచ్ చేయకుండా భోజనంగా మీరు తినదలిసినప్పుడు మధ్యాహ్నం 1 గంట 2ంటికి మీరు భోజనం చేస్తారు. ఇక అన్నము, పెరుగు లేకపోతే ఇట్లాంటి వాటిని తినాల్సిన పని లేదు. మొక్కజొన్న కండెలు మీకు కాల్చి కనిపిస్తున్నాయి అనుకోండి,
ఒక 3-4 మొక్కజొన్న కండ్లు కొనేసుకోండి, చక్కగా వాటిని తినేసి 2 అరటిపళ్ళు 3 అరటిపళ్ళు తినేయండి, మీకు భోజనం అయిపోయినట్లే. అంటే మనకి అన్నము తింటేనే భోజనం అనే ఫీలింగ్ పోవాలి. కంచం పెట్టుకున్నట్లా కూర్చొని ఏదో రైస్ పెట్టుకుంటేనే నేను భోజనం చేశాను అంటారు. చాలా మంది మేము శనివారం భోజనం చేయమండి అంటారు. మరి ఏం తింటారు అంటే మేము పూరి చపాతీ తింటామని, దోశ తింటామని అంటారు. అంటే అన్నము తింటేనే భోజనం చేసినట్టు, అది తప్ప ఏది తిన్నా మేము శనివారం ఉపవాసం అండి అని ఇవి తింటారనమాట. అంటే అన్నం తప్ప ఏది తిన్నా ఆ రోజు తిన్నట్టు లెక్కేస్తుంటారు చాలామంది. అందుకని ఇవన్నీ అన్నానికి ప్రత్యామ్నాయ ఆహారాలు. అందుకని మీరు మధ్యాహ్నం హోటల్స్కి వెళ్ళి క్యారేజీ లేకపోయినా, ఇంకో ఫుడ్ దొరకపోయినా మంచి ఫుడ్ తినే అవకాశం, ఈ మొక్కజొన్న కండ్లు కాల్చిని అది ఉడకబెట్టిన 3-4 తినేసి 1-2 అరటిపళ్ళు తినేసి మీ భోజనం అయిపోతుంది. అంటే మనం ఇట్లాంటి ఆలోచనలు కొంచెం మార్చుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా జర్నీలు ఇబ్బంది పడకుండా సమయానికి మంచి ఫుడ్ మనం తినొచ్చు, ఖర్చు తక్కువలో మంచి ఆహారం అయిపోతుంది. హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే 60-70 రూపాయలు లేని క్యారేజీ దొరకట్లేదు ఈ రోజుల్లో. చిన్న హోటల్కి వెళ్ళినా, మెస్కి వెళ్ళినా 50-60 రూపాయలు. కానీ 50-60 రూపాయలు పెడితే 2-3 తినేయచ్చు నేను చెప్పిన ఆహారం. ఒక డజన్ అరటిపొడి కొనుక్కోండి, ఒక 1/2 డజన్ మొక్కజొన్న కండ్లు కొనుక్కోండి, 6-7 అయిపోయి 50-60 రూపాయలు 70 రూపాయల్లో 3 భోజనం వచ్చేస్తుంది. ఎంత చీప్ అండ్ బెస్ట్ ఆలోచించండి, ఎంత పోషక విలువలు ఆలోచించండి. ఉప్పు నూనెల ప్రభావం లేదే, క్యాలరీస్ ఎక్కువ లేవు కదా, అందుకని బరువు కూడా పెరగమే మనం. అందుకని ప్రకృతి అందించే ఆహారాలను కాస్త తినే విధానం మనం తెలుసుకుంటే మనం పెట్టే డబ్బుకి అనారోగ్యం రావాల్సింది బదులుగా ఆరోగ్యం లభిస్తుంది. అదే తేలిక వేరే కొనేసుకుంటే మన డబ్బుతో మన అనారోగ్యాన్ని కొనుక్కున్నట్లు అవుతున్నది అనమాట. అందుకని మనం పెద్దలుగా ఇలాంటి మంచి ఆహారాలని మనం తింటూ మన పిల్లలకు కూడా ఇదిగో 4 కండ్లు తినేవే భోజనం లాగానే అలవాటు చేయండి. సాయంకాలం పెద్దల కాడ 2-3 మొక్కజొన్న కండ్లు ఉడకపెట్టి పెట్టేసి పళ్ళు పెట్టండి. ఆ రోజుకి వంట చేయకండి, ఎంత సింపుల్గా చూడండి. అసలు ఆడవారికి ఇట్లా టెక్నిక్స్ తెలిస్తే ఎంతో సుఖమో, ఒక పూట వండుకునే పని కూడా తప్పేస్తుంది అనమాట. ఎప్పుడన్నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇట్లాంటి డిన్నర్లు పెట్టేసుకుంటే ఇక భోజనం చేయక్కర్లా. ఇవి తినే ఫ్రూట్స్ మంచి ఆహారం అనమాట. ఇలా తీసుకుంటారని మీకు, మీ కుటుంబ సభ్యులకి కాస్త మార్పు రావాలని కోరుకుంటూ ఇప్పుడు ఎంతోమంది సాధకులు అందించే అనుభవాలు మనం వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు సుచరిత అండి, మా ఫ్రెండ్ పేరు లక్ష్మి. నేను గుంటూరు జిల్లా వినుకొండ నుంచి వచ్చాను. నాకు బ్యాక్ పెయిన్ వెయిట్ లాస్ కోసం వచ్చాను. నేను ఇక్కడ ఫిజియోథెరపీ, మసాజులు, మడ్ బాతు, లీప్ బాతు వీటన్నిటి వల్ల చాలా రిలీఫ్గా ఉంది నాకు. ఇక్కడ ఉదయం 4:30కి లేపుతారు, 5 గంటలకి యోగా క్లాసు, 7కి మొలకలు అవన్నీ పెడతారు. ఫుడ్ కూడా చాలా మనకి మంచిదండి. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇక్కడ విశాల మేడం గారి ప్రసంగం బాగుంటుంది. తను చెప్పే విషయాల వల్ల చాలా తెలుసుకున్నాము. మెడిటేషన్ గురించి కూడా చెప్పారండి మాకు. ఇక్కడ ధ్యానం వల్ల మనసు రిలీఫ్, బ్రెయిన్ రిలీఫ్గా ఉంటుంది. రాజుగారి ప్రసంగాల వల్ల చాలా విషయాలు తెలిసినాయి. ఎట్లా ఉంటే, ఏమి తింటే ఏ విధంగా నష్టము, ఏవి తినకూడదో, ఏవి తినవచ్చో కూడా చెప్పారు. మాకు ఇక్కడ సర్వీసింగ్ చేసేవాళ్ళు, మా ఫ్లోరు ఇన్ఛార్జెస్, డాక్టర్ గారు, జయ గారు అందరూ మమ్మల్ని చిన్న పిల్లల్ని కేర్ చేసినట్టు చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి రాజుగారికి, విశాల మేడం గారికి, ప్రతి ఒక్కరికి చాలా చాలా ಧನ್ಯವಾదాలు. మా ಟಿವಿ ವಾರಿಗೆ ಧನ್ಯವಾదాలు. ನನ್ನ ಹೆಸರು ಶಿವಮ್ಮ ಅಂತೇಳಿ, ನಾನು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ಮಾಲೂರು ತಾಲೂಕು, ಕೋಲಾರ ಡಿಸ್ಟಿಕ್ಕು. ನಾನು ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದು ಕಾರಣ ಸ್ವಲ್ಪ ಮೊಣಕಾಲು ನೋವಿತ್ತು, ಮತ್ತು ಬೆನ್ನು ಸ್ವಲ್ಪ ನೋವಿತ್ತು, ಮತ್ತು ಮೈ ಕೈಯೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ನೋವಿತ್ತು, ಮತ್ತು ಸುಸ್ತಿತ್ತು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬಂದೆ. ಆದರೆ ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ನನಗೆ ಗೊತ್ತಾಯಿತು ವಿಷಯ ಎಲ್ಲ. ಆದರೆ ಇಲ್ಲಿ ಬಂದು ನಾನು 25 ದಿವಸ ಆಯಿತು. 25 ದಿವಸದಿಂದನೂ ಪ್ರತಿದಿನವೂ ಇಲ್ಲಿ ನಡೀತಾ ಇರೋಂಥ ಕಾರ್ಯಕ್ರಮಗಳು, ನಡೀತಾ ಇರೋಂಥ ಯೋಗಗಳು, ಮತ್ತು ವಿಶಾಲಮ್ಮ ಮೇಡಮ್ನವರು ಮತ್ತು ಒಳ್ಳೆ ಮಾತು ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತೇಳಿ ನಡೆಸ್ಕೊಡ್ತಾರೆ. ಮತ್ತು ರಾಜು ಅವರು ಸಾಯಂಕಾಲ ಕರೆಕ್ಟ್
ಕರೆಕ್ಟಾಗಿ 7 ಗಂಟೆಗೆ, ನಾವಾದರೂ 1 ನಿಮಿಷ ಅಥವಾ 2 ನಿಮಿಷ ಲೇಟಾಗಿ ಬರ್ತೀರಿ, ಆದರೆ ರಾಜು ಅವರು ಕರೆಕ್ಟಾಗಿ 7 ಗಂಟೆಗೆ ಬಂದಿಲ್ಲ, ಹಾಜರಾಗಿರ್ತಾರೆ. ಅದಂತೂ ನನಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಗೈತೆ. ಆದರೆ ಇಲ್ಲಿ ನಾನು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಇಲ್ಲಿ 7 ಗಂಟೆದಾಗಲಿ ಮತ್ತು ವಿಶಾಲಮ್ಮ ಮೇಡಮ್ ಅವರು ಒಳ್ಳೆ ಮಾತು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮಾತ್ರ ಮಿಸ್ ಮಾಡ್ಕೊಂಡಿರ ನಾನು ಇಲ್ಲಿ ಬಂದು ತಿಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ವಿಷಯನ. ಆದರೆ ಇಲ್ಲಿನ ಪರಿಸರ ಮತ್ತು ಇಲ್ಲಿನ ವಾತಾವರಣ ತುಂಬ ಚೆನ್ನಾಗೈತೆ. ಮತ್ತು ಇಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲಿ ಕೃಷ್ಣಾ ನದಿ ಅಂತ ಕೂಡ ಐತೆ, ಆದರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗೈತೆ ಈ ನದಿ. ಆದರೆ ಇಲ್ಲಿ ತಣ್ಣಗೆ ಇರುತ್ತೆ, ತುಂಬ ಚೆನ್ನಾಗೈತೆ ಈ ಪ್ಲೇಸು ನೋಡೋದಕ್ಕೆ. ಆದರೆ ನಾವು ಬಾಯಲ್ಲಿ ಹೇಳೋದಕ್ಕಿಂತ ನೀವು ಸಹ ಬಂದು ಒಂದು ಸಾರಿ ಇಲ್ಲಿ ನೋಡಿ ನೀವು ಅದರ ಅನುಭವ ಪಡ್ಕೊಂಡ್ರೆ ನಿಮಗೆ ಇದು ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಆದರೆ ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ನನಗೆಲ್ಲ ನೋವು ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಆಗೈತೆ. ಆದರೂ ನಾನು ಈ 25 ದಿವಸದಿಂದನೂ ಮತ್ತು ಯೋಗ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಮತ್ತು ಕ್ಲಾಸ್ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಮತ್ತು ಸ್ಟೇಟ್ಮೆಂಟು ತಗೊತಾ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲಿರೋಂಥ ಡಾಕ್ಟ್ರು ಸಹ ಅಷ್ಟೇ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಮತ್ತು ಇಲ್ಲಿ ಬೋಟ್ ಇದೆ, ಮತ್ತು ನಮ್ಮನ್ನು ವಾರಕ್ಕೊಂದು ಸಾರಿ ಭಾನುವಾರ ಅಂತಂದರೆ ಬೋಟಿಗೆ ಕಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಆದರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗೈತೆ ಹೇಳಬೇಕು ಅಂದರೆ ಇಲ್ಲಿ. ಮತ್ತು ನಮಗೆ 3 ದಿನಕ್ಕೆ 4 ದಿನಕ್ಕೆ ಬೋಟಿಗೆ ಕೂಡ ಕಳಿಸ್ಕೊಡ್ತಾರೆ ಆಗಾಗ. ಮತ್ತು ಈಜೊಡಿಯೋದಕ್ಕೆ ತುಂಬ ಅನುಕೂಲ ಐತೆ. ಮತ್ತು ಬಾಲ್ ಆಡ್ಬೋದು, ರಿಂಗ್ ಆಡ್ಬೋದು, ಮತ್ತು ಉಯ್ಯಾಲೆ ಇದೆ. ಆದರೆ ಇಲ್ಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗೈತೆ, ಪ್ಲೇಸ್ ಅಂತೂ ತುಂಬ ಚೆನ್ನಾಗೈತೆ. ಆದರೆ ಇದು ಕಣ್ಣಿಂದ ನೋಡಬೇಕೇ ಹೊರತು ಬಾಯಿಂದ ಹೇಳೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗಲ್ಲ. ಅದಕ್ಕೆ ದಯವಿಟ್ಟು ನೀವು ಸಹ ಇದಕ್ಕೆ ಬಂದು ಇದನ್ನು ನೋಡಿ ಇಲ್ಲಿ ಇರೋವಂಥ ಸೌಲಭ್ಯಗಳಾಗಲಿ, ಮತ್ತು ಯಾವ ಕಾಯಿಲೆ ಯಾವ ಥರ ಬರುತ್ತೆ, ಯಾವ ಕಾಯಿಲೆನ ನಾವು ಯಾವ ಥರ ತಡೆಗಟ್ಕೊಬೋದು, ಮತ್ತು ಕಾಯಿಲೆಗಳು ನಾವು ಯಾವ್ಯಾವ ಥರ ಇದ್ದರೆ ಯಾವ್ಯಾವ ಕಾಯಿಲೆಗಳು ಇಲ್ಲಿಂದ ನಾವು ಮೇಲ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು, ಮತ್ತು ಮನೆಗೆ ಹೋಗಿ ನಾವು ಯಾವ್ಯಾವ ಥರ ಪಾಲನೆ ಮಾಡಿದ್ರೆ ನಮಗೆ ಕಾಯಿಲೆಗಳು ವಾಸಿ ಆಗುತ್ತೆ ಕಾಯಿಲೆ ಇರೋರಿಗೆ. ಮತ್ತು ಏನು ಇಲ್ಲದೆ ಇರೋರು ಸಹ ಬಂದಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ, ಅವರು ಸಹ ಮುಂದೆ ಈ ರಾಜು ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಈ ಫುಟ್ಟು ಪ್ರತಿದಿನ ಬೆಳಗ್ಗೆ ಮತ್ತು ಸಾಯಂಕಾಲ ಮತ್ತು ರಾತ್ರಿ ಫುಡ್ ಅಂತೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಬೆಳಗ್ಗೆ ಮೊಳಕೆ ಕಾಳು, ಪಪ್ಪಾಯಿ, ಖರ್ಜೂರ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಮತ್ತು ಮಧ್ಯಾಹ್ನ ಚಪಾತಿ, ಮೊಸರು ಮತ್ತು ಸೊಪ್ಪಿನ ಪಲ್ಯ, ಮತ್ತು ಅದ್ರ ಜೊತೆಗೆ ಇನ್ನೊಂದು ಯಾವುದಾದ್ರೂ ಪಲ್ಯ ಕೊಡ್ತಾರೆ. ಮತ್ತು ತುಂಬ ಚೆನ್ನಾಗೈತೆ. ಮತ್ತು ಸಾಯಂಕಾಲ ಕರೆಕ್ಟಾಗಿ 7 ಗಂಟೆಗೆ ಹಣ್ಣುಗಳು ಕೊಡ್ತಿದ್ದಾರೆ. ಆದರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗೈತೆ ಇಲ್ಲಿ ಐತೆ. ಆದರೆ ಬಂದು ನೀವು ಇದನ್ನ ನೋಡಬೇಕು. ಆದರೆ ನಾವು ಬಾಯಲ್ಲಿ ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು, ನಾನು ಸಹ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ನಾನು ಟಿ ವಿ ನೋಡ್ತಾ ಇದ್ದೆ, ಮಾ ಟಿವಿಯಲ್ಲಿ ನೋಡಿದಾಗ ನಾನೇನು ಅನ್ಕೊಂತಾ ಇದ್ದೆ ಅಂದರೆ, ನಿಜವಾಗೂ ರಾಜು ಅವರು ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿದ್ದಾರ, ನಾವು ಒಂದ್ಸಾರಿ ಅಲ್ಲಿ ಹೋಗಿ ನೋಡ್ಬೇಕಲ್ಲ ಅವ್ರನ್ನ, ಈ ವಾತಾವರಣ ನಾವು ನೋಡ್ಕೊಂಬರ್ಬೇಕು ಅಂತ ತುಂಬ ಇಷ್ಟನೇ ಆಗಿತ್ತು. ಆದರೆ ನಾನು ಇಷ್ಟು ಬೇಗ ಇಲ್ಲಿಗೆ ಬರ್ತೀನಿ ಅನ್ನೋದು ನನಗೆ ಊಹೆ ಇರಲಿಲ್ಲ. ಆದರೆ ನನ್ನ ಮಗ ಶಿವರಾಜು ಅಂತೇಳಿ ಅವರು ಪೊಲೀಸ್ ಕೆಲಸದಲ್ಲಿದ್ದಾರೆ. ಅವ್ರು ನನಗೆ ತುಂಬ ಫೋರ್ಸ್ ಮಾಡಿ ನನ್ನನ್ನು ಇಲ್ಲಿ ಕಳಿಸ್ಕೊಟ್ರು. ನಾನು ಹೇಳಿದೆ ಅವ್ರಿಗೆ, ನನಗೇನು ಕಾಯಿಲೆ ಇಲ್ಲಪ್ಪ, ಸ್ವಲ್ಪ ಮೊಣಕಾಲು ನೋವು, ಬೆನ್ನು ನೋವಿದೆ, ಅದಕ್ಕೇನು ಪರವಾಗಿಲ್ಲ ಅಂದೆ. ಅವ್ರು ಹೇಳಿದ್ರು, ಇಲ್ಲಮ್ಮ ನೀನು ಚೆನ್ನಾಗೇ ಇದೆಯಾ, ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು ನೀನು. ಆದರೆ ನೀನು ಹೋಗಿ ಮತ್ತು ಅಲ್ಲಿ ಏನೇನು ಸೌಲಭ್ಯಗಳಿದೆ, ಏನೇನು ಅನುಕೂಲಗಳಿದೆ ಎಲ್ಲನೂ ನೋಡ್ಕೊಂಡು, ಮತ್ತು ನಿನ್ನ ಬಾಡಿ ಸಹ ಫುಲ್ ರೀಚಾರ್ಜ್ ಆಗುತ್ತಮ್ಮ, ನೀನೇನು ಯೋಚನೆನೇ ಮಾಡಬೇಡ, ಭಯ ಪಡೋಂಥ ಅವಶ್ಯಕತೆ ನಿನಗಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ನೀನು ಹೋಗಿ ಬಾ ಅಂತೇಳಿ ನನ್ನ ಮಗ ಕಳಿಸ್ಕೊಟ್ರು. ಅದಕ್ಕೆ ನನ್ನ ಮಗನಿಗೆ ಮತ್ತು ಧನ್ಯವಾದಗಳು. ಮತ್ತು ಮಾ ಟಿವಿ ಮತ್ತು ರಾಜು ಅವ್ರಿಗೆ ಮತ್ತು విశాలమ్మ మేడం ಅವರಿಗೆ ನನ್ನ నమస్కారాలు. నా పేరు కనకమణి. నేను వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడ నుంచి వచ్చాను. వెయిట్ లాస్ గురించి వచ్చాను. ఇక్కడ ఫస్ట్ నేను వచ్చినప్పుడు చాలా భయపడ్డాను, ఎలా ఉంటుందో వాతావరణం ఏంటో అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రశాంతమైన వాతావరణం చూసి చాలా బాగుంది. ట్రీట్మెంట్లు అవి చాలా బాగున్నాయి. ఇక్కడ పనివారంతా కూడా చాలా స్నేహభావంతో ఉంటున్నారు. ఇక్కడ పరిశుభ్రత చాలా బాగుంది. స్వచ్ఛ భారత్ అంటే ఏంటి ఇక్కడే మనం చూడొచ్చు. క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఏంటో కూడా ఇక్కడే చూడొచ్చు. ఎక్కడ చూసినా పచ్చని ప్రదేశం. చక్కగా స్విమ్మింగ్కి అసలు నేను ఈత కొట్టడం అనేది నాకు అసలు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్విమ్మింగ్లో చూస్తుంటే అరగంట పైనే చేస్తుంటే అది కూడా చక్కటి వ్యాయామం. తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్లు అవి చాలా బాగున్నాయి. తర్వాత ఫిజియోథెరపీ, ఈఎంఎస్ ఇటువంటి ట్రీట్మెంట్ల ద్వారా నాకు చాలా బెనిఫిట్ అనిపించింది. తర్వాత ప్రొద్దుటే 4:20కి నారాయణ స్తోత్రంతో లేపుతారు. చక్కగా మంచినీళ్ళు అవి తాగి చక్కగా ఒకసారి మనం కాలకృత్యాలు అవి తీర్చుకుని వెంటనే వ్యాయామం క్లాస్ ఉంటుంది. వ్యాయామం క్లాస్ 5 to 6 ఉంటుంది. చక్కగా చెప్పే ప్రసాద్ రెడ్డి గారు చాలా విపులంగా చక్కగా ప్రతి
ప్రతి దానికి కూడా ఏం ఉపయోగం, మనం ఏం చేస్తే, ఏ వ్యాయామం చేస్తే ఎటువంటి ఉపయోగం చక్కగా క్లియర్గా ప్రతిసారి చక్కగా ఆయన చెప్తుంటే రాని వాళ్ళకి కూడా చక్కగా అప్పుడప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి కూడా చక్కగా వస్తుంది ఆయన చేస్తుంటే. నాకు ఈ వ్యాయామం చేసిన ఇదివరకు మోకాళ్ళు వంగేవి కాదు, చక్కగా ఈ ట్రీట్మెంట్ ఈ వ్యాయామం చేసిన తర్వాత చక్కగా మెడది కాళ్ళు వంచడం చక్కగా చేయగలుగుతున్నాను. అవయవాలన్నీ చక్కగా సహకరిస్తున్నాయి. తర్వాత వ్యాయామం అయిపోయిన తర్వాత ప్రొద్దుటే టిఫిన్ ఉంటుంది, ఫ్రూట్స్ అలాంటివి. 15 days ఉన్న వాళ్ళకి 5 days ఉపవాస కార్యక్రమం ఉంటుంది. ఉపవాసంలో తేనె మాత్రం ఇస్తారు, తేనె నీళ్ళు అంత, 1 గంట తేనె 1 గంట నీళ్ళు అలా త్రాగాలి. ముందు ఉపవాసం అంటే నేను చాలా భయపడ్డాను, నేను ఉండలేనని. 1 day ఉన్న తర్వాత తేనె వల్ల నాకు చాలా బెనిఫిట్స్ కనపడ్డాయి. తేనె, నిమ్మరసం, నీళ్ళు. తర్వాత 5 days కూడా చాలా హుషారుగా ఉండగలిగాను. 5 days అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని కూరగాయల రసం ఇచ్చారు. కూరగాయల రసం ప్రొద్దుట, మధ్యాహ్నం చెరుకు రసం, తర్వాత 3 గంటలకి మ్యాంగో జ్యూసు, తర్వాత 4 గంటలకు మళ్ళీ చెరుకు రసం ఇలా ఇచ్చారు. తర్వాత మాకు బాగా ఉపవాసం అయిన తర్వాత నీరసం వస్తుందేమో అనుకున్నాం, కానీ చక్కటి శక్తి వచ్చింది. నేను చేరి 12 days అయింది. 12 daysలో 3 kgs లాస్ అయ్యాను. చాలా ఇక్కడ వాతావరణం అది చూస్తుంటే ఇంకా మేము ట్రీట్మెంట్కి వచ్చినట్టు అనిపించట్లేదు, ఒక పిక్నిక్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం అది చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా స్నేహభావంతో ఉంటున్నారు. తర్వాత సాయంకాలం అంటే రాజుగారి కార్యక్రమం మమ్మల్ని చక్కగా ఆయన మధ్యలో జోకులు వేస్తూ నవ్విస్తూ చక్కటి ప్రసంగాన్ని చక్కగా మాకు హత్తుకునేలాగా చెప్తున్నారన్నీ కూడాను. డయాబెటీస్ గురించి, కొలెస్ట్రాల్ గురించి, చంటి పిల్లలకి ఎటువంటి ఆహారం పెట్టాలి, పెద్దవాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి చాలా విపులంగా చెప్తున్నారు. తర్వాత విశాల మేడం గారు 8 గంటలకి మంచి మాట కార్యక్రమంలో షట్చక్రాల గురించి చాలా విపులంగా చెప్పారు. ఆ షట్చక్రాలు ఏ కలర్లో ఉంటాయి, ఏ చక్రం ఎక్కడుంటుంది అనేసి చాలా విపులంగా చెప్పారు. తర్వాత ఆత్మ గురించి ఆవిడ మాటలు వినే కొద్ది ఇంకా వినాలనిపిస్తుంది, కానీ మాకు టైం సరిపోక మాకు ట్రీట్మెంట్లు అవి ఉండడం వల్ల కొన్ని ఒక్కొక్క రోజుని క్లాస్ మిస్ అవుతున్నాము. తర్వాత అన్ని రకాల ఒక్కదానికి వస్తాం కానీ మనం అన్ని రకాల ట్రీట్మెంట్లు మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి విశాల మేడం గారికి, రాజు గారికి, మాగోళ్ళ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు కవిత అండి. మా బాబు బన్నీ. మేము కర్నూలు డిస్టిక్ బేతంచెర్ల మండలం నుంచి ఇక్కడికి వచ్చాము. ముందుగా మా గోల్డ్ వారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి, ఎందుకంటే మేము మా గోల్డ్ టీవీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చాము. తర్వాత ఇంట్లో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు సహకరించి మమ్మల్ని ఇంతవరకు పంపించినందుకు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. రాజుగారి ప్రసంగాలని ఇన్స్పైర్ అయ్యి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా రిసెప్షన్లోకి తీసుకెళ్తారు. అక్కడ హైటు, వెయిటు, మన కంప్లైంట్స్ అన్నీ రాసుకుంటాడు. అక్కడే చాలా రెస్పెక్ట్ఫుల్గా నవ్వుతో మనల్ని ఇన్వైట్ చేస్తారండి. చాలా సంతోషం వేసింది. తర్వాత ట్రీట్మెంట్ సెక్షన్స్లో ప్రతి స్టాఫ్ కూడా చాలా ప్రేమతో నవ్వుకుంటూ సర్వీస్ చేస్తారండి. అసలు కోపం అనేది ఉండదు. ప్రతి ఒక్కళ్ళు చాలా శాంతంగా ఉంటారు. అది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఇక్కడ వాతావరణము చాలా బాగుందండి. ఇక్కడ గ్రీనరీ చూస్తే అసలు మనుషులకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. రోగాలు కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి. రాజుగారి ప్రసంగాలు ఈవినింగ్ వచ్చేసి 7 to 9 చెప్తారు. ఆయన హెల్త్ గురించి చాలా అవేర్నెస్ ఇస్తారు. మనకు హెల్త్ గురించి చాలా తెలిసిపోతుందండి. మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి జస్ట్ మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం, పంపించడం, ట్యాబ్లెట్స్ రాసి ఇంకంతే. వాళ్ళు జబ్బు పూర్తిగా తగ్గడానికి ఉపాయాలు ఏం చెప్పరు. రాజుగారు మన హెల్త్ గురించి అన్ని అవేర్నెస్ ఇచ్చి మనము కంప్లీట్గా రోగాలు రాకుండా ఎలా ఉండాలో కూడా బాగా అవేర్నెస్ ఇస్తారు అందరికీ. అది చాలా బాగా నచ్చింది నాకు. ఇంట్లో కూడా మనం ఇదే ఫుడ్ ఇదేగా ఫాలో అయ్యామంటే చాలా హెల్తీగా ఉండొచ్చు. తర్వాత వీక్లీ వన్స్ ఏపీ టూరిజం బోట్ వస్తుందండి. ఆ కృష్ణానదిలో బోటింగ్ చాలా థ్రిల్గా ఉంటుంది. మేము చాలా ఎంజాయ్ చేశాము. ఇక్కడ విశాల మేడం గారు ఇచ్చే ప్రసంగాలు, మెడిటేషన్ పైన
తర్వాత సైకలాజికల్గా చాలా బాగా చెప్తారు. కాబట్టి సైకలాజికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అవి కూడా సాల్వ్ అయిపోతాయి. మేము ఇక్కడికి బాడీ సర్వీసింగ్ మీద వచ్చాము. నేను 10 daysలో 4 kgs లాస్ అయ్యాను. తర్వాత ఒకరికొకరు అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండి ఇక్కడ అటాచ్మెంట్స్ పెరిగిపోతాయి. బాగా ఒక ఫ్యామిలీ లాగా ఉండొచ్చు ప్రేమతత్వంతో. ఇది చాలా బాగుందండి. రొటీన్గా మెకానికల్గా ఉండకుండా ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఉన్నట్టు మనకు అసలు ఇంటి మీద ఏం అనిపించదు, ఇంట్లో వాళ్ళతో ఉన్నట్లే అనిపిస్తుంది. అంత బాగుంది అట్మాస్ఫియర్. ఇంత మంచి సదుపాయాలు కానీ తర్వాత వాతావరణము, ట్రీట్మెంట్స్ ఇంత అద్భుతంగా రాజుగారు మనకు అందించారు. ఫుడ్ విషయంకి వస్తే మనకు కావలసినన్ని ఫ్రూట్స్, కావలసినన్ని స్ప్రౌట్స్ పెట్టుకోవచ్చు. కర్రీస్ అయితే 1/2 kg పైన వేసుకొని తింటుంటారు ఒక్కొక్కరు. అంత ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా ఫ్రీడమ్తో తినొచ్చు, ఎంతైనా హెల్దీ ఫుడ్. కాబట్టి నష్టం ఏం జరగదు, ఎంతైనా తినొచ్చు. నాకు అది చాలా బాగా నచ్చిందండి. ఇంత మంచిగా సేవలు అందిస్తున్న రాజుగారికి, విశాల మేడం గారికి ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ మా గోల్డ్ టీవీ వారికి కూడా నా కృతజ్ఞతలు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి నలుగురికి ఈ విషయాన్ని చెప్పి మోటివేట్ చేసినందుకు మా గోల్డ్ వారికి కూడా థ్యాంక్స్ అండి. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య రహస్యాలతో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.